మనం చేయవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఏదో భారతదేశంలో ఇంత పెద్ద కార్పొరేషన్ లేదు అని చూపించడానికి, దాన్ని చిత్రీకరించడానికి కాదు. ప్రజలకు మౌఖికమైనటువంటి సదుపాయాలు ఉన్నాయా లేవా? రెండోది 27 మున్సిపాలిటీసు, 3 కార్పొరేషన్లు, పంచాయతీలు కలిపినప్పుడు అక్కడ మనకు ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నదా లేదా అనేది ప్రధానంగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అసలు మనకున్న జిహెచ్ఎంసీలనే ప్రాపర్ మ్యాన్ పవర్ లేదు వేరియస్ డిపార్ట్మెంట్ లోపల. రెండోది ఏంటంటే రేపు ఇది ఇంప్లిమెంట్ అయిన తర్వాత వాళ్ళకున్న ట్యాక్సులు ఇప్పటి వరకు వేరే ఉన్నాయి, మనకున్నాయి వేరే ఉన్నాయి. బట్ మీరు వెంటనే ఇంపోజ్ చేస్తే వాళ్ళు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉంటాయి ఒకటి. రెండోది మా మాట, ఇక్కడ బీజేపీ మిత్రులు ఉన్నారు, కాంగ్రెస్ మిత్రులు ఉన్నారు, మా ఎంఐఎం మిత్రులు, మేము ఇంతమంది ఉన్నాం. నేను మేయర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, మీ గుండె మీద చేసుకొని, లేదు డిప్యూటీ మేయర్ గారి గుండె మీద చేసుకొని చెప్పండి, కనీసం మీకు ఇన్ఫర్మేషన్ ఉందా? మరి మీకు ఇన్ఫర్మేషన్ లేకుంటే ఇంత పెద్ద కార్యక్రమాన్ని, ఇప్పుడు మీరు గతంలో కరోనా మేయర్ గారు లేదని చెప్తున్నారు కదా, గతంలో అంటే ఏ పొలిటికల్ గా వెళ్ళలేదు మేము. సో ఆఫీసర్స్ చేశారు థింకింగ్, దెన్ దే ఇన్ఫార్మ్డ్ us. చేశాక యునో అది గెజెట్ లోపల వచ్చింది అంతే. నేనేమంటున్నా అంటే మేయర్ అనేది పొలిటికల్ కాదు మేడం చెప్తూ. మరి ఇదంతా వ్యవస్థ చేసేది ఎవరు? అక్కడ అధికారులు చేసినప్పుడు మరి వీళ్ళందరికీ. రెండోది, మీరు లాస్ట్ టైం మొన్న మాట్లాడినప్పుడు మీరు రాత్రి వరకు ఉండండి, కార్యక్రమాలు జరిగే వరకు ఉండండి, నేను గుడ్ న్యూస్ చెప్తున్నా అని చెప్పారు. మీరు లాస్ట్ గుడ్ న్యూస్ చెప్పారు వాళ్ళకు 2 కోట్ల రూపాయలు. వాళ్ళకున్న టర్మ్ ఎంత మేడం? 2 నెలలు టర్మ్ ఉంది. ఇప్పుడు వాళ్ళు రిప్రజెంటేషన్ తీసుకొని ఎక్కడెక్కడ వర్కులు, వర్షాలు పడ్డాయి, రకరకాల ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళు ఇప్పుడు పోయి అడిగితే ఇన్ఛార్జ్ మినిస్టర్ సంతకం పెట్టాలంట. ఓకే, పెట్టిపోయండి. కానీ మరి వాళ్ళు ఎప్పుడు, వాళ్ళకు లాస్ట్ అవకాశమే కదా. దాన్ని మళ్ళీ టెండర్ ప్రాసెస్ ఎప్పుడైతుంది, వాళ్ళ ఫౌండేషన్ ఎప్పుడు వేయాలి, ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోమని చెప్తున్నా. కాబట్టి నేను మీకు దయచేసి, గవర్నమెంట్ ఎప్పుడైనా ఒక మంచి నిర్ణయం తీసుకుంటే మేము వెంటనే అపోజ్ చేయం అధ్యక్ష. వెంటనే అపోజ్ చేయవలసిన అవసరం కూడా మాకు లేదు.